తప్పులున్నాయని చెప్పి అన్నారు. అవి కూడా ఉండడానికి వీల్లేదు. ఒకసారి ప్రింట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా 0 మిస్టేక్స్ ఉండాలి. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 1,18,000 ప్రింట్ అయినాయి, అయినా పర్వాలేదు, తప్పులుంటే వారుగా పెట్టేయండి. మళ్ళీ ప్రింట్ అంతా కూడా చేసి కొత్త పాస పుస్తకాలు, ఎక్కడా తప్పు లేని పాస పుస్తకాలు ఇచ్చే బాధ్యత మీది. ఒకవేళ అలాంటి పుస్తకాలు ఇస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది, ఇలాంటి ఒక ఉదాత్తమైనటువంటి దీనికి నేను శ్రీకారం చుట్టాను. రాష్ట్రంలో ఉండే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మిగిలిన వాళ్ళు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అర్థం చేసుకోమని కోరుతున్నాం. ప్రభుత్వం అనేది వివాదాలు సృష్టించడానికి కాదు, వివాదాలు పరిష్కరించడానికి. ఒక్క సర్వే రాళ్లపై ఆనాటి ముఖ్యమంత్రి బొమ్మ కోసం 660 కోట్లు ఖర్చు పెట్టాడు. 660 కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ రెండో ఒకటి అయి ఉండేది కదా, ఎందుకు పెట్టలేదు? ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల పైన ఆయన ఫోటో వేసుకోవడానికి 22 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 77 లక్షల సర్వే రాళ్లపైన ఆయన ఫోటో ఉంటే మళ్ళీ క్లీన్ చేయించా. ఎందుకంటే చాలామంది ముందుకు వచ్చారు, మా భూమి తెల్లవారితో నిద్రలేసి ఈయన ముఖం చూడడం ఏంటి అని అంటే, మళ్ళా నాకు ఆ క్లీన్ చేసే బాధ్యతకు అదనంగా ఖర్చు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఇవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు ఇవన్నీ చేసి తప్పులు నేరాలు ఎక్కడా లేకుండా, ఇంకొక పక్కన ఈరోజు 17,000 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఆర్ఓఆర్, ఎఫ్ లైన్స్, రీసర్వే, అసైన్మెంట్ ఇవన్నీ కూడా దాదాపు 29 అంశాలపైన ఫిర్యాదులు రాగా వాటన్నిటిని పరిష్కారం చేస్తున్నాం. 22A తప్పుడు రికార్డులో బెదిరించి అవన్నీ చేసినట్టుని కూడా నోట్ చేస్తున్నాం. 22A భూముల్ని, ప్రైవేటు భూములను తొలగించడం ద్వారా చాలామందికి ఆ జాబితాను తొలగిస్తున్నాం. మాజీ సైనికులు, స్వాతంత్ర సమర యోధులు, రాజకీయ బాధితులు, వీరికి నిర్దేశించినటువంటి 8 డాక్యుమెంట్లో ఒక్క డాక్యుమెంట్ ఆధారం ఉన్నా అది తీసుకొని ఆ నిషేధ జాబితా నుంచి తొలగిస్తున్నాం. ఇంకో పక్కన యజమానులు తమ భూమిని కన్వర్షన్ చేసుకోవాలంటే నాలా చట్టం ఉండేది, ఆ నాలా చట్టాన్ని రద్దు చేశాం. ఇప్పుడు ఏ రైతు కూడా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసుకు పోకుండా స్వేచ్ఛగా మీ భూమి అమ్ముకోవడానికి కూడా వీలు కల్పించాం. ఇంకో పక్కన ఒకప్పుడు అన్ని జాయింట్ కలెక్టరే చూసేవాడు, మళ్ళా ఆర్డీఓకి అధికారం ఇచ్చాం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఇంత మునుపు కూడా చెప్పారు మీ జాయింట్ కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్స్కి 1 సంవత్సరం ఈ బాధ్యత అప్పచెప్తున్నాం. ప్రతి నెల నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఇప్పుడు మీకు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చాం, ఇచ్చిన తర్వాత IVRS అడుగుతున్నాం. తప్పులు చెప్పొద్దండి. ఏదైనా నేను అభిప్రాయం అడిగితే వాస్తవాలు చెప్తే మెరుగైన పరిపాలన ఇవ్వడానికి అవకాశం వస్తుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం ఇంతవరకు చాలా తప్పులు, తొందరపాట్లు జరిగాయి. స్వార్థంతో చేశారు, లాలోచ రాజకీయాలు చేశారు, కబ్జా చేసి పొలాలు కొట్టేయాలని చెప్పి చూశారు. అందుకే ఇవన్నీ కరెక్ట్ చేయడానికి 1.0 రీసర్వే చేసి ఇవన్నీ కూడా రైతుల్ని భయోందనలకు గురి చేశారు. ఇప్పుడు దీన్ని మళ్ళా రీసర్వే చేశాం.